రైట్. వెంకటరెడ్డి గారు, మొత్తం టీడీపీ నేతలు కానీ మంత్రులు కానీ ఒకటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఒకవేళ అరెస్ట్ అక్రమం అయితే చాలా వేస్ ఉన్నాయి, దాన్ని డిఫెండ్ చేయొచ్చు, దాన్ని కోచింగ్ చేయొచ్చు. పక్కాగా తప్పులు జరిగాయని ఇంత కీలకంగా సిట్టు దర్యాప్తు చేసి మొత్తం విషయాన్ని బహిర్గతం చేస్తే ఆధారాలు లేవని, కక్ష సాధింపని తప్పించుకోలేరు అంటున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు, జగదీష్ గారికి, అట్లానే టన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్. వాళ్ళు ఇప్పుడు సిట్టు దాదాపుగా ఒక 4 నెలల నుంచి ఎంక్వైరీ చేసి ఒక ఛార్జ్ షీట్ వేశారు. నేను ఛార్జ్ షీట్ వేయక ముందే ఛార్జ్ షీట్లో ఏమేమి ఉండబోతుంది అనేది పర్టికులర్గా తెలుగుదేశానికి ఆస్థాన మీడియాగా ఉన్నటువంటి ఒక 4 ఛానల్స్లో ఇదిగోండి సిట్ ఇన్ని పేజీలు రిపోర్ట్ ఇవ్వబోతుంది, సిట్లో ఇది ఉండబోతుంది, సిట్లో బిగ్ బాస్ అని ఒక అతను పేరు ఉండబోతుంది, ఇదంతా బిగ్ బాస్కే చేరిందా అంటూ సిట్ రిపోర్టు కోర్టుకు సమర్పించకుండానే సిట్లో ఏమేమి ఉంటుందో తెలుగుదేశం ఆస్థాన మీడియా చెప్పేసింది. అంటే ఇది సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందా, లేదంటే తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీడియా ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎవరెవరు ఉండాలో సిట్కి వాళ్ళు చెప్పారా? ఇప్పుడు ఇందా ద్వారంపూడి జగదీష్ గారు ఏమంటారంటే, అసలు మా ప్రభుత్వానికి రేపు పొద్దున అప్రతిష్ట పాలైద్ది కదా ఒకవేళ మేము ఇట్లా చేస్తే అని మీరు కూడా క్వశ్చన్ రేజ్. అసలు ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ప్రతిష్ఠ ఉంటేనేగా అప్రతిష్ట పాలవడానికి. అనేక ఇన్సిడెంట్లు రోజు జరుగుతుంటే ఎక్కడ మీరు స్పందించినటువంటి దాఖలాలు లేవు. హోంమంత్రి గారు ఏదన్నా ఒక రేప్ జరిగితేనో, లేదంటే ఏదన్నా మహిళల హత్యలు జరిగితేనో ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్ పెడతారు. చార్జ్ షీట్ లో మీ పైన ఆరోపణలు ఏంటంటే 3,500 కోట్లు జగన్ జేబులోకి వెళ్ళాయి, ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు మీ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే వెళ్ళాయి. ఫైనల్ గా అంటే క్విక్ బ్యాక్ గ్రహీత ఆయన, అంటే ఫైనల్ లబ్ధిదారుడు ఆయన అనేది ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. సార్, ఇన్వెస్టిగేషన్ టీము ఇదిగో పలానా నుంచి పలానా ఇన్ని డబ్బులు పలానా సోర్స్లో పలానా అకౌంట్ త్రూనో లేదంటే పలానా మనిషి త్రూనో పలానా వెళ్ళింది, ఇదిగో పలానా అక్కడ ఉన్నాయి, మేము ఛేదించామని చెప్పాలి. నేను కూడా చెబుతా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు ఒక 5 లక్షల కోట్లు ఆయన ఇంటో జూబ్లీ హిల్స్ కింద నేలమాలిగల్లో పెట్టాడని నేను కూడా చెబుతా. దానికి ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు నెలకు 50 కోట్లు వెళ్ళింది అంటున్నారు కదా, ఎట్లా వెళ్తుంది? అసలు లిక్కర్ పాలసీ అనే దాంట్లో ఆయన ఇందా ఢిల్లీ పాలసీని కంపేర్ చేసి చెప్పారు. సార్, లిక్కర్ అనే పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పజెప్పేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల నుంచి ఏమైనా కమిషన్లు తీసుకుంటే స్కామ్ జరిగింది అంటానికి సోర్స్ ఉంటుంది. మేము ప్రైవేటు వ్యక్తుల చేతిలోంచి పూర్తిగా తీసేసి ప్రభుత్వమే లిక్కర్ని అమ్మింది. దాంట్లో వల్ల ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరిగింది. లిక్కర్ సేల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70,476 కోట్లు 5 సంవత్సరాల ఆదాయం వచ్చింది. ఏది లిక్కర్ సేల్స్ విపరీతంగా అయినాయి, బట్ ఆదాయం మాత్రం 70,000 కోట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1,06,065 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 35,589 కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెరిగింది. మరి వీళ్ళు ప్రభుత్వ మద్య పాలసీ నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కంటే లిక్కర్ సేల్స్ తగ్గినా కూడా ఆదాయం గణనీయంగా పెరిగితే స్కామ్ ఎలా జరిగింది అనేది సింపుల్ పాయింట్ నేను అడుగుతున్నాను. అంటే డిస్టిలరీని బెదిరించారు అన్న అంశాలు చార్జ్ షీట్ లో ప్రస్తావిస్తారు. ఏ డిస్టిలరీ వాళ్ళు మీకు అడుగుతున్నా, సేకరించిన మొత్తాలను కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అప్పగించారు. రాజశేఖర రెడ్డి ఆ డబ్బును విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీలకు బదిలీ చేసేవాడు. వారు దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేసేవారు. కాదు, ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలు మీరు సమాధానం చెప్పుకోవాల్సినవే కదా. ఛార్జ్ షీట్ లో ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు 62 కోట్లు సీజ్ చేసామన్నారు కదా. ఎప్పుడు డబ్బులు అవి? 2014 నుంచి 2019 సమయంలో వాళ్ళ వ్యాపారాల్లో వచ్చినటువంటి డబ్బుల్ని సీజ్ చేసి ఇప్పుడేదో ఇక్కడ వచ్చిన డబ్బులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం. ఇదిగోండి పలానా డబ్బులు పలానా దగ్గరికి వెళ్ళి పలానా అకౌంట్ నెంబర్, ఇది అకౌంట్ నెంబర్ నుంచి ఇదిగో పలానా రోజు ట్రాన్సాక్షన్ అయింది, ఈ డబ్బులు లిక్కర్ ద్వారా వచ్చినాయి, దాని నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి సిటీ మీకు ఎక్కడన్నా ఒక చిన్నదన్నా ఉందా ఆధారం ఏమన్నా చూపించడానికి? ఊరికి ఎలిగేషన్ చేస్తే ఎట్లా? ఎలిగేషన్ కాదు కదా, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్పాలి? ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించి కోర్టులో రేపు పొద్దున్న నిలబడేటట్టుగా చేసుకోవాలి. అయినా ఈ ప్రభుత్వం లిక్కర్ గురించి మాట్లాడటం ఏందండి విచిత్రంగా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నారు సార్? లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు జనవరి 10వ తారీఖు 2024 సంవత్సరంలో హైకోర్టు బెయిల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఏది లిక్కర్ స్కామ్ లో ఒకటి, ఇసుక స్కామ్ ఒకటి, ఏదైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇట్లాంటి స్కాములు అన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నాడు లిక్కర్ కుంభకోణంలో. A2 కొల్లు రవీంద్ర, A1 ఎవరైతే ఉన్నటువంటి అధికారి.
సో ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురు బెయిల్ మీద బయట ఉన్నారు. మరి వీళ్ళు లెక్కర్ స్కామ్ జరిగిందంటే అట్లా అంటే మేము వాళ్ళ మీద లెక్కర్ కేసు పెట్టాం కాబట్టి ఉల్టా మా మీద కూడా లెక్కర్ కేసు పెట్టి ఏదో మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని టాపిక్లు డైవర్ట్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోయింది అనేటువంటి ఏక ఎలక్షన్ లో వాళ్ళు వెళ్తున్నారు. రెండు డిస్టిలరీల గురించి మాట్లాడారు కాబట్టి మేము ఏ కొత్త డిస్టిలరీని తీసుకురాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 14 డిస్టిలరీలు ఉన్నాయి. 14 డిస్టిలరీలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 6 డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారు. మొత్తం 20 ఉన్నాయి. అదే 20 డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొనసాగి మేము కొత్త డిస్టిలరీని తీసుకురాలా, ఏ కొత్త బ్రాండ్ తీసుకొని రాలా. అదిగాక మేము వైన్ షాపులు తగ్గించాం, బార్లు చాలా ఆరోపణలు చేశారు చార్జ్ షీట్ లో. నిందితులు ఎక్సైజ్ పాలసీలు దాని పద్ధతుల్లో మార్పులు ప్లాన్ చేశారు, తద్వారా వచ్చిన పెద్ద మొత్తంలో ముడుపులు అందుతాయని నిర్ధారించుకున్నారు. సార్ ఒకటి నగదు బంగారు కడ్డీల రూపంలో కూడా అంతే. సతీష్ గారు ఒక పాయింట్, ఇప్పుడు ప్రభుత్వానికి ఇదిగో నష్టం వాటిల్లింది, మేము ఉన్నప్పుడు ఆదాయం కంటే మీరున్నప్పుడు ఆదాయం తగ్గింది, అందుకని మీరు ఇది దీనివల్ల ఈ డబ్బులన్నీ క్రైటీరియా కాదు కదా. ఇప్పుడు అదొకటే క్రైటీరియా కాదు కదా. పెరిగింది కాబట్టి ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కాబట్టి మేము అంతా బెటర్ గానే ఉన్నాము. ఈ డిస్టిలరీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నాయి. ఎవరు విశాఖ డిస్టిలరీ ఎవరిది? అయ్యన్న పాత్రుడి. ఏదైతే పుట్టా సుధాకర్ యాదవ్ వల్ల ఒక డిస్టిలరీ ఉంది. ఇప్పుడు అన్న ఎస్పీవై ఆగ్రో, ఇప్పుడు ఎస్పీఐ అగ్రోని అతను అరెస్ట్ చేస్తున్నారు. మరి అదే ఎస్పీఐ ఏదైతే దీనికి సంబంధించిన డిస్టిలరీ ఈ రోజు కూడా మద్యం సప్లై చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కి. రెండు వాళ్ళు అక్రమాలు చేశారని చెప్పారు. చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా తీసుకున్నారు? రెండోది అసలు ఈ కేసు ఎలా పుట్టింది? ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను ఒక రిజిస్టర్ పోస్ట్ చేస్తాడు. ఎవరికి? ముఖేష్ కుమార్ మీనాకి, వివాదాస్పద ఎన్నికల కమిషనర్ అతను. సో అతనికి ఒక వేస్తాడు. ఎందుకు? అతను బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు కాబట్టి ఆయన 9 రోజులు అంతర్గత విచారణ పూర్తి చేశాడంట, చేసే స్కామ్ జరిగిందంట. దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వ్యక్తులని పెట్టేసి అప్పుడు గుర్తు తెచ్చుకోండి, 1,00,000 కోట్ల మధ్యలో స్కామ్ జరిగింది. 1,00,000 కోట్లు స్కామ్ జరిగిందని మీరే ఆరోపించారు. మళ్ళీ మీ నోటికి వస్తే ఎందుకంటే 3,500 కోట్లకి ఏదో లెక్క చూపించాలి కాబట్టి నెలకి 50-60 కోట్లు మీ నోటికి వచ్చేసినట్టు మాట్లాడితే కాదు కదా. ఎవరు ఇచ్చారు, ఎవరికి నష్టం జరిగింది? తీసుకున్న సమాధానం అంటే ఈ కోర్టులన్నింటిలో ఇవన్నీ చూడలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉండొచ్చారండి. ఒక పార్లమెంట్ మెంబర్ కి సుప్రీం కోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేశారంటే ద గ్రావిటీ ఆఫ్ అఫెన్స్. ఓకే, అది గ్రావిటీ ఆఫ్ అఫెన్స్. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా స్టడీ చేయకుండా రిజెక్ట్ చేశారా బెయిల్? సార్ ఇప్పుడు హైకోర్టు రిజెక్ట్ చేశారు. మాజీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంటే అప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చిందండి? ఎన్ని కోర్టుల్లోకి వెళ్తే వచ్చింది? ఆయనకు వచ్చిన బెయిల్ ఏంటి? హెల్త్ ఇష్యూస్ వల్ల బెయిల్ వచ్చింది. జగదీష్ గారు మనం పాత పురాణాలు మర్చిపోతే గుర్తు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే కుంభకోణం జరిగింది చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు చేసినట్టే కదా. మిథున్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం ఇంపార్టెంటే కదా. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ సందర్భంగా అనేక ప్రస్తావనకు వీళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళు డబ్బులు ఎందుకు పంపించారు కూడా అనేక సందర్భాలుగా కోర్టు వ్యాఖ్యానాలు చేసినాయి. కోర్టు వ్యాఖ్యానాలే ఫైనల్ అంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చింది? ఏ బేస్ లో బెయిల్ వచ్చింది? ఏ బేస్ లో బెయిల్? కేసు మెరిట్స్ లో ఏమైనా బెయిల్ వచ్చిందా? హెల్త్ ఇష్యూస్ వల్ల బెయిల్ వచ్చిందా? నేను అడుగుతున్నా సూటిగా, డబ్బులు మేము తీసుకున్నాము పలానా చోటకు వచ్చింది అంటానికి మీ దగ్గర చార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపించండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి లాభం వస్తే వీళ్ళు నష్టం వచ్చింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 50 రోజులు ఇప్పుడు మరి ఎవిడెన్స్ ఉందనే కాదు కాదు. ఇప్పుడు సరే, లాజికల్ వాళ్ళు చెప్పిన లాజిక్ నే మనం ఇద్దాం. చార్జ్ షీట్ లేదా మీరు చార్జ్ షీట్ లో పలానా రాశారు, చార్జ్ షీట్ లో నేను అడుగుతున్న ఆధారం ఇదిగో పలానా అని ఎక్కడ చూపించగలిగారు మీరు? ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. ఒక రోజు ఏమంటారు బెంగళూరులో బంగారం కొన్నారంటారు, ఒక రోజు ఏం బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేశారంటారు, ఒక రోజు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, ఒక రోజు టాంజానియాలో, ఇంకో రోజు ఈవీ బ్యాటరీ పరిశ్రమ. నోటికేదో నేను అదే అడుగుతున్నా. ఎలాంటి ఆధారాలు లేకుండానే 305 పేజీల ఛార్జ్ షీట్ నేను అడుగుతున్నా. నేను అదే అంటున్నా, ఒకవేళ వాళ్ళు చేసేది తప్పు అయితే రేపు పొద్దున ఖచ్చితంగా కోర్టు మొట్టుకెళ్ళి వేస్తుంది కదా. పాయింట్ రెండోది డిఫెండ్ చేసే రైట్ మీకు ఉంది కదా. డిఫెండ్ చేసే రైట్ మీకు ఉంది కదా. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు.
వేసిన తర్వాత దాని తర్వాత హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. Okay. మీరు అన్నట్టుగా ఇప్పుడు వేసినటువంటి ఛార్జ్ షీట్ ఫైనల్ అయితే ఛార్జ్ షీట్లు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతకుముందు 16 నెలలు జైలుకి పంపించారు. ఇన్ని సంవత్సరాలు అయింది, వీళ్ళు తేల్చగలిగారా? డిశ్చార్జ్ పిటిషన్ మీద జరుగుతుంది. నేను అదే అంటున్నా, So, work కేసులు ఛార్జ్ వేసేసి షీట్ తప్పు, మేము అసలు డబ్బులు ముట్టలేదు, 100% ముట్టలేదు సార్. స్వచ్ఛతంగా మేము నిజాయితీగా మేము నిజాయి- చేశాము. సార్ నేను ఈ రోజు మీ స్టూడియోలో కూర్చొని సతీష్ గారు ఈ రోజు నేను మీ స్టూడియోలో కూర్చొని ఒకటే తెలుగుదేశం ఒకటే సార్, సిట్ అంటే ఎవరు ఆధ్వర్యంలో పనిచేసిద్ది మీరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేసిద్దా, ఏమన్నా పక్క వేరే దేశాల ఆధ్వర్యంలో పనిచేస్తుందా? 2014 నుంచి 2019 దాకా వాళ్ళ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీ, మద్యం అమ్మకాలు, 2019 నుంచి 24 దాకా మా హయాంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలు, మద్యం పాలసీ రెండిటి మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తూ విచారణ చేయమనండి. మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారితో విచారణ అడుగుతున్నాం. ఎందుకు మరి వారు పాలిపోతారు? వాళ్ళు చెప్తుంది ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీట్ ఫైనల్ అంటే ఛార్జ్ షీట్ ఫైనల్ కాదు అంటే ఛార్జ్ షీట్ ఫైనల్ కాదు కదా, నేను అదంటున్నా. ఇప్పుడు కోర్టు వేసేటటువంటి శిక్ష ఫైనల్, ఛార్జ్ షీట్ ఫైనల్ కాదు. అంటే వేగ్గా రాసేసారా ఛార్జ్ షీట్? వేగ్గా రాసేసారా? దాంట్లో మీరు చూస్తే ఎన్ని కట్టు కథలు అక్కడ అర్థమవుతున్నాయి. వేగ్గా రాసేసారా ఆధారం లేకుండా? సార్ నేను అంటున్నా కాదు, ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆటోమేటెడ్ ఓఎఫ్ఎస్ స్థానంలో మాన్యువల్ ప్రాసెస్ ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఏపీ ఎస్బీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో విశ్వాసపాత్రులను పెట్టుకున్నారని ఛార్జ్ షీట్ లో ఆరోపణ. అతను షెల్ డిస్టిలరీలను సృష్టించి మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప ద్వారా జగన్ కు కిక్ బ్యాక్లు అందించారన్నది వీళ్ళు ఛార్జ్ షీట్ లో. విజయసాయిరెడ్డి పేరు కూడా రాశారు దాంట్లో. అవును, విజయసాయిరెడ్డి పేరు రాశారు. విజయసాయిరెడ్డి వాళ్ళతో కలిసి వాళ్ళు రాసిందే ఫైనల్, వాళ్ళు చేసిందే ఫైనల్ అనేది కాదు కదా అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కావాల్సినట్టుగా అది రాస్తారు. పాయింట్ నెంబర్ 1. 2, దాంట్లో ఉన్న వాళ్ళందరూ మరి విజయసాయిరెడ్డి గారు మరి ఇప్పుడు దాకా ఆయన సాక్షి ఎట్లా అవుతాడు? ఆయన ఇంట్లోనే జరిగింది అంటున్నాడు, ఆయనే డబ్బులు తీసుకెళ్లి ఇచ్చాడన్న ఛార్జ్ షీట్ లో రాసినప్పుడు మరి విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ రెండో A38 A37 మీరు అన్నట్టుగా అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు వరకు మరి విజయసాయి రెడ్డి గారు A5 గా ఉన్నాడు. A5 సంబంధించి మరి లేదు అంటే ఆయన వైఎస్ఆర్సీపీలో లేడు కాబట్టి ఆయనతో మీరు ఇప్పుడు లాలూచి ఏమన్నా పడ్డారా? అది చల్లదనే ఆల్రెడీ న్యాయపరంగా వాళ్ళు ఇచ్చినటువంటి రేపు ఛార్జ్ షీట్ చల్లదని న్యాయపరంగా వెళ్తాం. దాంట్లో ఉంది ఇలాంటి కేసులు పెట్టే ఏదైనా జరగచ్చు అంటున్నారు. మీ అంచనా ఏంటి? ఇక్కడ తాగుతుందా లేదంటే ఇంకా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా చెప్పారు, నేను తాడేపల్లిలో ఉన్నా కదా వస్తారంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి. ఓకే, సో మీడియా వాళ్ళు అరెస్ట్ చేస్తారని ఒక అంచనాకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి ఏదైతే జర్నలిస్టుల దాకా, ఐఏఎస్ల దాకా, ఐపీఎస్ల దాకా, ఏదైతే ఇప్పుడు మాజీ ఎంపీల దాకా, మాజీ మంత్రుల దాకా, ప్రస్తుత ఎంపీల దాకా అందరి దాకా వాళ్ళు అరెస్టులు చేస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని అరెస్ట్ చేయరు అని అనుకుంటే ఎట్లా? వాళ్ళ టార్గెట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని ఆలోచన. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిది. లేదు మేము అరెస్ట్ చేస్తాము, ఎట్లా పడితే అట్లా రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నాం, ఎలా పడితే అలా పోతామంటే పోండి. 4 ఏళ్ళ తర్వాత ఏమైంది? మళ్ళీ మేము వచ్చిన తర్వాత అంతకు రెట్టింపుగా మీ మీద కూడా వెళ్లాల్సి వస్తుంది కదా. ఇప్పుడున్న వాళ్ళు ఆ ప్రభుత్వానికి చెప్పాలి, ఇప్పుడున్న ప్రభుత్వానికి అలా బుద్ధి వచ్చేటట్టుగా అందరు చెప్పాలి, మీరు చేస్తాం తప్పండి ఈ విధంగా వెళ్ళకూడదు.